తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఓవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ్య ప్రాంతాల గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితాను విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ క్రమంలో నోటిఫై చేయబడిన అన్ని గ్రామ పంచాయతీల్లోని ఫోటో ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని పంచాయతీ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా తయారీ ప్రమాణం కోసం షెడ్యూల్ సైతం విడుదల చేసింది. ఆగస్టు 28వ తేదీలోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారు చేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని జారీ చేసిన నోటిఫికేషన్ స్పష్టం చేసింది. ఆ తర్వాత ఆగస్టు 29వ తేదీన ఎంపీడీఓల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరం స్వీకరిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే ఆగస్టు 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వారీగా ఫోటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురణకు ఆదేశించింది. మరోవైపు రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆగస్టు 29న మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనుంది. సెక్రటరియట్లో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. బీసీ రిజర్వేషన్, అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు, సర్పంచ్ ఎన్నికలు, కాళేశ్వరం నివేదికపై ప్రధానంగా ఈ పోటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఈ కేబినెట్ భేటీలో క్లారిటీ రానుంది. సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలపై స్పష్టత కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కేంద్రం వద్ద పెండింగ్లో ఉండడంతో రిజర్వేషన్లపై ఇప్పటికీ నాడు నిపుణుల సలహా తీసుకుంది. సబ్ కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనుంది. ఇక సబ్ కమిటీ ఇచ్చే నివేదికపై కేబినెట్లో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.